ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోవిందరాజస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు, తిరుపతిలో వైభవంగా అధ్యయనోత్సవాలు. బళ్ళారిలో ఘనంగా పవమాన హోమం, బాలాంజనేయ స్వామికి మంగళ నీరాజనం. నందివాహనంపై వాయులింగేశ్వరుడి విహారం, శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల మనోహర దర్శనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఆళ్వార్లను ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మల్లేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ మహాగణపతి ఆలయంలో శ్రీ బనశంకరీదేవి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ మహాగణపతి సన్నిధిలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ బనశంకరీదేవి ఆలయ వార్షికోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బనశంకరీదేవి రథోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. పువ్వుల తోరణాలతో చక్కగా తీర్చిదిద్దిన రథంపై సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని కొలువు తీర్చిన వేద పండితులు కుంభహారతి, దీపారాధన జరిపారు. ఆపై భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పురవీధుల్లో బనశంకరీదేవి రథోత్సవం వీణుల విందుగా సాగింది. అమ్మవారి గరిగలు, జానపద నృత్యాలు, విభిన్న వేషధారణలు బనశంకరీదేవి రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో పవమాన హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని శ్రీ బాలాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై యాగశాలలోని హోమగుండంలో మంగళ ద్రవ్యాలను సమర్పించి పవమాన హోమాన్ని పూర్తి చేశారు. విశేష సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొని శ్రీ బాలాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం వేపగుంట శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య పూజలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలోని ఉపాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నయన మనోహరంగా కొలువై పూజలు అందుకుంటున్నారు. స్వామివారు ఈ ఆలయంలో వేల్ ఆయుధాన్ని ధరించి పన్నగ రూపంలో దర్శనమివ్వడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాన్ని వైభవంగా జరిపారు. ఆపై వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడ మాచవరంలోని ప్రసిద్ధ శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయం భక్తులతో కలకలలాడింది. విశేష సంఖ్యలో శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆకు పూజల్లో పాల్గొని మంగళ నీరాజనాలతో ఆంజనేయ స్వామిని సేవించారు. ఇక సికింద్రాబాద్ సైనిక్ నగర్లోని శ్రీరామాలయం భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. 3 దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మితమైన శ్రీరామాలయం సికింద్రాబాద్ సైనిక్ పురిలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారు, శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతంగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆలయ క్షేత్ర పాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామివారు నెలవై ఉన్నారు. శ్రీ నృసింహ భారతీ తీర్థ స్వామివారి మంగళా శాసనాలతో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామచంద్రుల వారు,
సీతా లక్ష్మణ సహితంగా గర్భాలయంలో శోభాయమానంగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆ పక్కనే వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారికి ప్రతినిత్యం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో త్రికాల అర్చనలు జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి నయన మనోహరంగా కొలువై అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న సికింద్రాబాద్ శ్రీ రామాలయ దర్శనం మనందరికీ శుభం చేకూర్చాలని ఆశిద్దాం. అనంతపురం రామసాగరంలో నెలవైన పురాతన శ్రీ బూదిగుమ్మ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. ఆపై ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన సింధూరం, తమలపాకులతో సుందరంగా స్వామివారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో సముద్ర తీరాన ఇటీవల వెలుగు చూసిన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం ప్రాచీన దేవాలయంగా గుర్తింపు పొందింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయంలో శ్రీ భావనారాయణ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై దర్శనమిస్తారు. అదేవిధంగా ఆండాళమ్మవారు, ఆంజనేయ స్వామివారు, వైష్ణవ ఆల్వార్లతో నేటికి జీవకళతో ఉట్టిపడుతున్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు దేవాదాయ శాఖ అధికారులు, ధర్మ ప్రచార పరిషత్తు సభ్యులు ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందివాహన సేవ కమనీయంగా జరిగింది. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చిన అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పాలతో చక్కగా అలంకరించారు. తర్వాత స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం వార్షిక తిరుకళ్యాణోత్సవాలకు సర్వాంగ శోభితంగా ముస్తాబోతోంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి స్వామివారి తిరుకళ్యాణోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అంతర్వేది ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో చక్కగా తీర్చిదిద్దారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. 14వ తేదీ రథసప్తమి పర్వదినాన స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. నాటి నుంచి ఉత్సవాల ముగింపు వరకు వివిధ రకాల వాహన సేవల్లో స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలో వంగపల్లి వద్ద నెలవైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో పుష్యమాస పూజలు కనుల పండుగ నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ స్వామివారు ఈ పుణ్యప్రదేశంలో విద్యాప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. 2 దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం నిత్య పూజలు, ఉత్సవాలతో కలకలలాడుతోంది. నిత్యం పాంచాహ్నిక ఆరాధనలతో అలరారే ఈ ఆలయం ఆకట్టుకునే ప్రకృతి సోయగాల మధ్య కొలువై విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించే సందర్భంగా స్వామివారి సన్నిధిలో బీజాక్షరాలను లిఖించడం సంప్రదాయంగా వస్తోంది. వేద పాఠశాల, గోశాలతో సనాతన హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తున్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయంలో నిర్వహించిన పుష్యమాస పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్, కొత్తపేట, రామకృష్ణపురంలో కొలువైన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రత్యంగిర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రత్యంగిరాదేవిని వివిధ రకాల పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివదీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి వరకు మండల దీక్షతో భక్తులు శివదీక్షలు స్వీకరించి నియమనిష్టలతో ఈశ్వరుడిని సేవిస్తారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు శివదీక్షలు స్వీకరించారు. దీక్ష స్వీకరణకు వచ్చిన రాజన్న భక్తులు ముందుగా
ధర్మగుండంలో స్నానాలు చేసి కోడె మొక్కులు చెల్లించి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4,000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 0882227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. విజయవాడ సమీపంలోని గుణదల గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా కనిపించాయి. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు సంప్రదాయ కళారూపాలతో గ్రామోత్సవంలో పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాలతో గంగానమ్మ తల్లి గ్రామోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని శ్రీ వలలార్ స్వామివారి ఆలయంలో తైపూసోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులకు స్వామివారి జ్యోతి రూప దర్శన భాగ్యం కల్పించారు. జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చే శ్రీ వలలార్ స్వామి అనుగ్రహం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక భక్తి సంకీర్తనాలాపన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. విశాఖపట్నం సీతంపేటలోని శ్రీ దుర్గా గణపతి ఆలయం భక్తుల పూజలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిత్యం గణపతికి ప్రత్యేక ఆరాధనలతో మహానివేదన నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గా గణపతి స్వామివారిని భక్తులు దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా గుడిమెళ్లంక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పుష్యమాస పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో కనుల పండుగ నిర్వహించిన ఈ పూజలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. 250 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు దివ్యమంగళ స్వరూపంతో ఉభయ దేవేరుల సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. తులసి పూజలో భక్తులు పాల్గొని భక్తి సంకీర్తనలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతపురం చిన్మయనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ పూజల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు కోటలోని శ్రీ వింధ్య శిశామణి సమేత శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణలతో మారుమోగింది. శివదీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ నగరేశ్వర స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి వరకు మండల దీక్షతో నియమ నిష్టలతో సాగే శివదీక్షలను స్వీకరించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ నగరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో శివదీక్ష స్వీకరించారు. హైదరాబాద్ సైదాబాద్ కాలనీలోని శ్రీ సీతాలక్ష్మణ సుదర్శన సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఆలయం మహిమాన్విత ఆలయంగా పేరుగాంచింది. దాదాపు 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో ఉపాలయాలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరంలో మనకు దర్శనమిస్తున్న ఈ ఆలయం శ్రీ సీతాలక్ష్మణ సుదర్శన సమేత రామచంద్రమూర్తి ఆలయం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలోని మూలమూర్తులను పోలిన విగ్రహాలే ఇక్కడ కూడా మనకు దర్శనమిస్తాయి. అందుకే ఈ ఆలయాన్ని భాగ్యనగర భద్రాద్రిగా స్థానికులు చెబుతారు. రమణీయ గోపురంతో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపిస్తున్న శ్రీరామచంద్ర స్వామివారి మందిరంలో సీతాదేవి, లక్ష్మణ స్వామివార్లతో పాటు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు కూడా పూజలందుకోవడం విశేషం. అదేవిధంగా గర్భాలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. ఇంకా శ్రీ మహాలక్ష్మి ఆలయం, శ్రీ గోదాదేవి సన్నిధి, నవగ్రహ నాగేంద్ర మండపాలతో పాటు రామస్తూపంతో అలరారుతున్న
సైదాబాద్ రామాలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక దివ్య ధామంగా వెలుగొందుతోంది. పావన గుణధాముడు శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా అలరిస్తున్న ఈ క్షేత్రంలో నిత్య కైంకర్యాలతో పాటు అన్ని పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఇక్కడి కళ్యాణోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు రామయ్య తండ్రి దివ్య దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తారు. ఆహ్లాదకర వాతావరణంలో వివిధ దేవతామూర్తుల ఉపాలయాలతో అలరాడుతున్న శ్రీ సుదర్శన సమేత శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారి ఆలయ దర్శనం సర్వ శుభప్రదం. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లా భవానీ కూడుదురైలో సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో నాయన్మార్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మూలమూర్తులకు 63 మంది నాయన్మార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పుష్పమాలికలతో అలంకరించి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని శ్రీ నాగరాజ స్వామి వారి ఆలయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత గణపతి హోమం జరిపి కలశ ప్రతిష్టాపన చేశారు. ఆపై శ్రీ నాగరాజ స్వామి వారికి ప్రత్యేక పూజాధికాలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించారు. చక్కగా అలంకరించిన రథంపై స్వామివారిని ఆసీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. రథంపై శ్రీ నాగరాజ స్వామి వారిని దర్శించుకుని భక్తులు దీవెనలు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నిర్వహించిన గాత్ర కచేరీ వీలుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీ ఆర్ఎస్ రమాకాంత్ ఆలపించిన పలు కీర్తనలు ఆద్యంతం అలరించాయి. తిరుపతిలో ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన నంది నాటకోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరునగరి వాసులను ఆద్యంతం ఆకట్టుకుంటున్న ప్రదర్శనల్లో మంగళవారం శ్రీకాళహస్తీశ్వర సాయుధ్యం పద్యనాటకం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఆహ్లాద క్రియేటివ్ థియేటర్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన శ్రీకాళహస్తీశ్వర సాయుధ్యం పద్యనాటకం అద్భుతంగా అలరించింది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం సమీపంలోని శ్రీ యతిరాజవల్లి సమేత శ్రీ ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం భక్తి సంకీర్తన గానామృతంతో తడిసి ముద్దైంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు స్వామివారి సన్నిధిలో భక్తి సంకీర్తన నిర్వహించారు.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 906 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా ఉంది. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.